హాయ్ హలో అండి. ఈరోజు చూడండి ఎంతో కరకరలాడుతూ క్రిస్పీగా స్పైసీగా ఉండే మనం కారం గవ్వలైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే కారం గవ్వలైతే చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ హలో అండి. ఈరోజైతే ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అంటే పిల్లలు తినడానికి స్నాక్స్ కానీ అంటే మాకైనా ఏవైనా వెదర్ కూల్గా ఉంది కదా, అందుకని చెప్పి ఈవినింగ్ టైంలో కొంచెం స్పైసీగా క్రిస్పీగా ఏమైనా తినాలని అనిపించింది అనమాట. ఓకే, ఇక ఈవినింగ్ అయినా పర్లేదులే, కొంచెం టైం అయితే అయిందిలే అని చెప్పేసి గవ్వలు అయితే చేద్దాం అనుకున్నాను. సో నేనైతే గవ్వలు ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపించేస్తాను. రండి, మరి గవ్వలు ఎలా చేస్తానో చూసేద్దాం. సో నేను గవ్వల కోసం అయితే ముందుగా కొంచెం మైదా అనమాట, అంటే ఈక్వల్గా కొంచెం టేస్ట్గా ఉంటాయి కదా మైదా వేస్తే, అందుకని చెప్పేసి ఒక కప్పు అయితే మైదా తీసుకున్నానండి. ఇదిగో ఒక కప్పు మైదా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ దీన్ని జల్లి చేసుకుంటున్నాను. సో మైదా అయితే మొత్తం జల్లిచ్చేసాను. తర్వాత వచ్చేసి నేను గోధుమ పిండి అనమాట. నెక్స్ట్ నేను ఒక 3 కప్స్ గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ గోధుమ పిండి 3 కప్స్ అనమాట. ఎందుకంటే కొంచెం మైదా జస్ట్ టేస్ట్ కోసం అనమాట. గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండి ఎక్కువ తీసుకుని దీన్ని కూడా జల్లిచ్చేసుకుంటున్నాను అనమాట. సో చూసేయండి, ఫైనల్గా పిండి వచ్చి మొత్తం జల్లిచ్చేసుకున్నాను కదా. టోటల్గా ఇదైతే 1 kg పిండి అయితే ఉంటుందన్నమాట. సో అటు ఇటుగా కొంచెం 1 kg ఉంటుంది. సో ఇప్పుడు దీనిలోకి నేను ఏమేమి వేస్తానో చూపించేస్తాను రండి. మరి ముందుగా అయితే చూపించినాక సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కారం అనమాట. కొంచెం అంటే మనం స్పైసీ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇది అంత మంట లేని కారం, కొంచెం మంట ఎక్కువ ఉంటే మీకు ఎంత కావాలో అంత కారం అయితే వేసేసుకోండి. ఫస్ట్ అయితే కారం వేసేసాను. నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ వామ్ అండి, చూడండి వామ్ అయితే మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది కదా. తర్వాత చూడండి ఇక్కడ వామ్ కూడా తీసుకుంటున్నాను. వామ్ మనకి డైజెషన్కి చాలా హెల్త్కి మంచిది కదా, అందుకని చెప్పేసి వామ్ అనమాట. వాము నేను కొంచెం చేతులతో ఇలా నలిపి తీసుకుంటున్నాను, డైరెక్ట్గా కాకుండా. ఎందుకు అంటే కొంచెం అంటే మనకి ఇలా ఉండకుండా లైట్గా పౌడర్ రావడం కోసం. సో చూడండి ఇలా కొంచెం లైట్గా నలిపి వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి జీలకర్ర కూడా తీసుకున్నాను అనమాట. మీరు జీరా పౌడర్ ఉంటే పౌడర్ అయినా తీసుకోండి. సో నేనైతే ఇక్కడ జీలకర్ర ఉంది, దీన్ని డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇలాగా చేతులతోటి నలుపుకుంటున్నాను అనమాట. ఇలా నలపడం వల్ల ఏంటంటే అలాగే కాకుండా కొంచెం ఉంటుంది, చేతులతో నలిపి ఇది కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూడండి, నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్లు మీరు కూడా సాల్ట్ వేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను, వేడి నెయ్యి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి గవ్వలు వచ్చేసి గుంతగా వస్తాయి అన్నమాట, గుల్లగా వస్తాయి. సో తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. మీ ఇష్టం, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేడి నెయ్యి వేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చి పసుపు కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎటువంటి వాటర్ వేయకుండా మన నెయ్యితోని పిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఇలా, ఎందుకంటే మనకి స్టార్టింగ్ వాటర్ వేయకుండా మనం పిండి అంతా కూడా మనకు ఇలా నెయ్యితో కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు గుల్లగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. అందుకోసం అన్నమాట ఇలా కలిపేసుకోండి. ఫస్ట్ వాటర్ ఏం వేయద్దు. ఇదిగోండి చూసారు కదా, మనకి దాంట్లో కలిపిన తర్వాత పిండి ఇలా కలిపితే జస్ట్ లైట్గా ముద్ద అవ్వాలన్నమాట, అప్పుడే మనకి మంచిగా వస్తాయి. సో ఇలా అయింది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ వాటర్ వేసుకోండి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి.
అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఒక ముద్దలాగా. ఇప్పుడు ముద్దలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇదిగో ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. మనం దువ్వెనైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం అనమాట. చెక్క ఉంటుంది కదా, గవ్వల చెక్క, అదైనా వాడుకోవచ్చు. సో నేనైతే ఇలా అంటే కొంతమంది ముందు ముద్దలు చేసి పెట్టుకుంటారు. సో ఈవినింగ్ అయిపోయింది కదా, అంత టైం లేదు. సో డైరెక్ట్గా ఇలా చేసేసుకొని డైరెక్ట్గా వచ్చేసి ఇలా చేత్తో ముద్ద తీసుకొని ఇలా చేసేసుకోవడమే అనమాట. చూడండి చాలా చక్కగా వస్తుంది మనకి గవ్వ అనేది. నెక్స్ట్ అయితే ఇలా మనం ముద్ద చేసుకొని చక్కగా సో ఇదిగోండి దీంతో అయితే చేశాను అనమాట. ఇది ఇలా వచ్చేసింది చూడండి, చాలా బాగా వచ్చింది కదా చక్కగా. నెక్స్ట్ అలాగే మనకు ఇంకా ఇలా ముద్దలన్నీ తీసేసుకొని మీ ఇష్టం దువ్వెన వాడుకోవచ్చు, లేక చెక్కల ఉంటుంది కదా గవ్వల చెక్క, అదైనా వాడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇది వాడి ఫస్ట్ ఒక 2 చేశాను, చూసారు కదా చాలా బాగా వచ్చాయి. ఇది యూజ్ చేసి కూడా మనకి అలా మన ఇష్టం అనమాట. చూడండి ఇప్పుడైతే చెక్కతో చేస్తున్నాను అనమాట. గవ్వల చెక్క ఉంది కదా, ఇలా పెట్టేసి దాని మీద ఇలా ఒత్తేసేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, మనకు ఎంత సైజు గవ్వలు కావాలంటే అలా ఇలా పెట్టేసుకోవడం, నెక్స్ట్ ఇలా ఒత్తేసుకోవడం అనమాట. మన ఇష్టం అనమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే చూడండి నీట్గా కూడా వస్తుంది అనమాట. పాస్ చేసావా? ఇదిగో చూడండి ఫైనల్గా ఇవన్నీ చేసేసాను అనమాట. ఇక వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసేసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇక రెండు చేసేద్దాం మరి. ఇక్కడ వచ్చేసి ఇదిగో గవ్వలు కదా, డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసాను అనమాట. ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసుకొని కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేసేసుకుందాం. సో ఆయిల్ అయితే ఇంకా హీట్ అవ్వలేదు. హీట్ అయిన తర్వాత మనం ఈ గవ్వలను తీసేసుకొని ఆయిల్లో వేసుకుందాం, ఓకేనా? ఆయిల్ చూడండి బాగా హీట్ అయిపోయింది. సో మనం వచ్చి అంత అంటే హెవీగా కాలినప్పుడు అయితే వేయకూడదు అనమాట. బాగా కాలిన ఆయిల్లో వేసేస్తే అవి వెంటనే మాడిపోతాయి, కానీ లోపల ఉడకదు. లో టు మీడియం ఫ్లేమ్ అనమాట, మిడిల్లో పెట్టుకోండి మంట. మిడిల్లో పెట్టేసుకొని ఇలా మనం గవ్వలన్నీ కూడా వేసేసుకోండి ఆయిల్లో. ఓకేనా? సో ఇదిగో ఇలా అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెడ్గా కాగినాయి కదా, ఇంకా ఉడికిన తర్వాత అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసి ఒక టిష్యూ పేపర్, అంటే ఆయిల్ అంతా లాగేస్తుంది కదా అని చెప్పి టిష్యూ పేపర్లో అయితే వేసుకుంటాను. ఇదిగో చూసేయండి ఫైనల్గా మొత్తం గవ్వలు అయితే చేసేసుకున్నాం కదా. సో ఇవి చేసుకున్న తర్వాత మనం కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేనైతే ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు తీపి గవ్వలు కావాలి అంటే కొంచెం పాకం పట్టుకొని బెల్లమైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ స్పైసీనెస్ కోసం నేను ఇలా గవ్వలు గవ్వలన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ చూసారు